మే 31 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున మనం ఏం చేస్తామంటే ప్రపంచ దేశాలు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ పొగాకును తినటం వలన, పొగాకును త్రాగటం వలన ఎటువంటి హెల్త్‌కి హానికరం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది పొగాకు అనేటువంటిది ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క పొగాకు అమ్మటము, కొనడాన్ని నిషేధించడానికి కూడా తగు చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి పొగాకులో ఎక్కువగా ఉన్నటువంటి ఒక కెమికల్ వచ్చేసి నికోటిన్ అని చెప్తూ ఉంటాం. సో నికోటిన్ అనేటువంటి ఒక మత్తు పదార్థం. సో దీని వలన ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. మెల్లమెల్లగా క్యాన్సర్ కణువులు సెల్స్ అనేటువంటి బాడీలో పెరిగి క్యాన్సర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ నికోటిన్ అనేటువంటి కెమికల్ ద్వారా. సో దానివల్ల జరిగేటువంటి నష్టాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే ఈ సంవత్సరం ఇతివృత్తం అన్మాస్కింగ్ ది అపిల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. అర్థమైందా? సో ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే 2026కి సంబంధించిన ఇతివృత్తం అన్మాస్కింగ్ ది అపిలింగ్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేటువంటి ఇతివృత్తం. ఇక దాని తర్వాత మరి ఈ యొక్క టొబాకో నిర్మూలించడానికి, టొబాకోని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ఇటువంటి చట్టాలు నేటి భారతదేశంలో లైక్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ COTPA 2003 అనేటువంటిది ఉంది. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చి పొగాకు ఉత్పత్తుల నిర్మూలన చేయడం జరుగుతూ ఉంటుంది.